ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి నాయకులు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే కాకుండా నకిలీ మధ్యాంధ్రప్రదేశ్గా ఏదైతే నారావారి నాటు సారాంధ్రప్రదేశ్గా తయారు చేశారని ఈరోజు క్లియర్గా దొరుకుతున్నటువంటి అక్రమ మద్యాన్ని బట్టి మనకు కనపడతా ఉంది. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద కుంభకోణం. ఒక ఏడాది కాలంలో 48 కోట్ల ఏదైతే క్వార్టర్ బాటిల్స్ ని మద్యం బాటిల్స్ ని ఏదైతే నకిలీ మద్యాన్ని దాంట్లో పోసి బెల్ట్ షాపులకి మద్యం షాపులకి తరలించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు మనుషులు. ఈరోజు మద్యం షాపులు ఉంది చంద్రబాబు నాయుడు గారి మనుషులతో తెలుగుదేశం పార్టీ. ఈరోజు బెల్ట్ షాపులు తెలుగుదేశం వాళ్ళు. ఈ బెల్ట్ షాపులు ఈ మద్యం షాపుల్లో నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు. మొన్నటికి చూస్తే అనకాపల్లిలో కావచ్చు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, ఏదైతే కడప జిల్లాలో ఈ కల్తీ మద్యం